వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తిరుమల లీలామృతం చేస్తూ ఉన్నాం కదా మనం. పాప వినాశనం గురించి మాట్లాడుకుందామండి. చాలా పవిత్రమైందని విన్నాను నేను. పాప వినాశనం పేరుకు తగ్గట్టుగా పాపాలను పోగొట్టేటువంటి అపారమైన శక్తి కలిగిన జలాలుగా చెప్తారు. ఈ పాప వినాశనం తిరుమలలోని తీర్థాలన్నీ కూడా పాపాలని పోగొట్టేవి. ఎలాంటి పాపాలు, పూర్వజన్మ కృతాలు, చేయకూడని పనులు ఏమైనా చేస్తే అవి, తర్వాత జీవితం మీద ఆసక్తి లేక భగవంతుడి మీద పారమార్థికమైన ఆశ ఉన్న వాళ్ళకి దాన్ని సంపాదించి పెట్టేవి, అట్లా రకరకాలు ఉన్నాయి. చాలా తీర్థాలు ఉన్నాయి. మనకి ప్రఖ్యాతంగా కనపడేవి ఒక 6-7 సప్తతీర్థాలు అంటారు. ప్రఖ్యాతంగా కాకపోయినా రకరకాల పేర్లతోటి కనబడేవి, రకరకాల కథా విశేషాల్లో పాండవ తీర్థమని అలా చాలా ఉన్నాయి. రామకృష్ణ తీర్థమని, జాబాలి తీర్థమని చాలా ఉన్నాయి తీర్థాలు. అయితే మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆకాశగంగా, పాప వినాశనం, ఇవి మనకి స్పష్టంగా పేర్లు తెలుసు. పాప వినాశనం చూడడానికి కూడా వెళ్ళేవాళ్ళం ఇదివరకు. అవును. ఇప్పుడు పరిస్థితులు ఏమిటో తెలీదు మనకి. ఈ పాప వినాశనం గురించి కొంచెం ప్రత్యేకమైన కథలు చెప్తారు. ఈ పాప వినాశనానికి సంవత్సరంలో 2 పర్వదినాలు వస్తాయి. 2 ఆశ్వీజ మాసంలోనే. మొదటిదేమో ఆశ్వీజ శుక్ల సప్తమి, పూర్వాషాఢ నక్షత్రము, బుధవారము లేదా ఆదివారం, ఇట్లా లెక్కలు ఉన్నాయన్నమాట ఈ రోజుల్లో. అంటే ఆశ్వీజ మాసంలోనే దీనికి ప్రత్యేకమైంది, అది విశేషంగా చెప్తారు. ఈ ఒకటి కాకుండా పూర్వభాద్ర నక్షత్రము బుధవారము వచ్చినప్పుడు కూడా ఇదే శుక్లపక్షంలో ఈ వారము నక్షత్రము కలవాలి. ఆ రోజుల్లో ఈ నీటిలో పర్వాలు ఉంటాయి, పర్వదినం అన్నమాట. ఆ సమయంలో స్నానం చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితం లభిస్తుందని. సహజంగా కూడా అవి పాపాన్ని పోగొట్టేటువంటి అత్యద్భుత జలాలు. దీనికి పూర్వగాథలు మనకి స్కాంద పురాణంలో వాటిలలో రకరకాల కథలు చెప్తారు. ప్రధానంగా చెప్పుకునే కథలు 2. ఒకసారి హిమవత్గిరి ప్రాంతంలో అంటే హిమాచలాల్లో ఒక ఋష్యాశ్రమాల దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడట. వెళ్తే ఆయనకి చాలా ఆసక్తికరంగా అనిపించింది అంతా యజ్ఞం చేయటం, తపస్సు చేసుకోవటం. అనేసరికల్లా అక్కడున్న మహర్షుల్ని అడిగాడు, నేను కూడా తపస్సు చేసుకుంటాను, నేను కూడా యజ్ఞం చేసుకుంటాను. నువ్వు తపస్సు చేయొచ్చు కానీ యజ్ఞం చేయడానికి నీకు ఇది లేదు నాయన, ఎందుకంటే ఈ షోడశమైన కర్మలు జరగాలి, అవి లేవు, చిన్నపతనం నుంచి అవి జరగలేదు. బ్రాహ్మణులకే ప్రత్యేకమైన కర్మలు కాబట్టి నువ్వు అవి కాలేదు కాబట్టి నువ్వు చేయలేకపోతావు, నీకు ఉపనయనం అది అవ్వలేదు కదా, యజ్ఞం చేయకూడదని అన్నారు. అనేసరికల్లా ఈయనకి ఆ యజ్ఞం మీద ఆసక్తి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉత్సాహం ఉంటుంది కదా. ఆయన చాలా కాలం పాటు దృఢమతి ఆయన పేరు, అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు హిమవత్గిరి ప్రాంతంలోనే, హిమాచలాల్లో. తర్వాత కాలంలో సుమతి అని ఒక గార్గేయ వంశానికి చెందిన ఒక ఆయన కూడా హిమాలయ ప్రాంతానికి తపస్సుకు వెళ్ళాడు. ఈ దృఢమతితోటి స్నేహం కలిసింది ఆయనకి. ఏం చేశాడంటే ఆయన తను యజ్ఞాలు చేసుకుంటూ చాలా తపసంపన్నుడుగా ఉన్నటువంటి దృఢమతితోటి ఈ యజ్ఞాలు అవి చేయించాడు. ఆయన దృఢమతికి రావాల్సిన కైవల్యం ఆయనకు వచ్చేసింది. కానీ ఈ సుమతి తర్వాత కాలంలో మరణం తర్వాత రకరకాల జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్రాహ్మణుడిగా చాలా కాలం తర్వాత జన్మించాడు. అయితే ఆయన కొంచెం పెద్దవాడు అయ్యేసరికి తండ్రి ఉన్నాడు ఈ జన్మలో. ఆయనకి బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నాడట. పట్టుకుంటే ఈ బ్రహ్మరాక్షసు నుంచి బాధ నుంచి మా పిల్లవాడిని తొలగించమని అగస్త్యాశ్రమానికి తీసుకెళ్తే అప్పుడు ఈయన ఆ అగస్త్య మహర్షి ఏం చెప్పారంటే, ఇతని పూర్వజన్మల్ని పరిశీలించి ఏ జన్మలో అయినా చేయకూడని పనులు చేసిన వాడికి ఈ బాధలు వస్తాయి. ఇతను ముందు జన్మల్లో ఆ యజ్ఞం చేయకూడని వాడితోటి యజ్ఞం చేయించాడు, తనే చేస్తే సరిపోయేది. కాకుండా అతనిని తోటి చేయించటము ఇతనికి ఇబ్బంది వచ్చింది. ఎవరు ఏది చేయాలని శాస్త్రంలో చెప్పబడుతుందో అది వాళ్ళు చేసుకోవాలి, చేయకూడదు అన్న నియమం కనుక. ఆ రోజుల నియమాలు వేరే ఉన్నాయి కదా, నియమం ఉన్నవాళ్ళు చేయకూడదు. ఎవరైతే చేస్తారో వాళ్ళ వెనకాలండి చేయించుకోవచ్చు, వీళ్ళ కోసం వాళ్ళు చేయొచ్చు. వాళ్ళే స్వయంగా చేసుకోగలిగినవి కొన్ని ఉంటాయి. నువ్వేం చేయాలో అది చెయ్యి శాస్త్ర ప్రకారం. అన్ని వర్ణాల వాళ్ళకి ఈ క్రియలు చేయడానికి అవకాశం లేదు. ఆ అవకాశాన్ని తీసుకోవాలి అంటే పైన ఈ అవకాశం ఉన్నవాడి సహాయం తీసుకోవాలి. ఇతను ఈ పని చేశాడు కాబట్టి ఇలాంటి బాధ వచ్చింది. ఒక పని చేయి, ఈ తిరుమల కొండలలో, అంటే తిరుమల కొండ అంటే అప్పటికి ఈ పేరు లేదు కదా, వెంకటాచలంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి స్వామివారి దర్శనం చేయించు, పాప వినాశన తీర్థంలో స్నానం చేయించు ఈ అబ్బాయిని, అప్పుడు ఇతనికి బ్రహ్మరాక్షసు బాధ తొలగిపోతుందని చెప్పాడు. ఆయన అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చి హిమాచల ప్రాంతానికి దగ్గరలో జన్మించాడు ఆయన.
అక్కడి నుంచి ఇటువైపుకి ప్రయాణం చేసి వచ్చి దక్షిణాపథానికి వెంకటాచలానికి కుమారుణ్ణి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించి పాప వినాశనంలో స్నానం చేయించాక అతన్ని పట్టుకున్నటువంటి బ్రహ్మరాక్షసుడు తొలగిపోయాడట. ఆ తర్వాత ఇంకా చాలా కాలం అతను స్వామివారి అనుగ్రహంతో జీవించి ఉండి తను చేయవలసిన క్రియలు చేసుకుని తర్వాత కైవల్యాన్ని పొందాడు. ఇది ఒక కథ చెప్తారు. అండ్ రెండో కథ ఏం చెప్తారంటే, పూర్వం భద్రమతి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆయనకి 6 భార్యలట. 6 భార్యలు, బోల్డ్ అంతమంది సంతానం, 100కి పైగా సంతానాన్ని పొందాడు. సంసారం ఈదలేకపోయేవాడు, చాలా కష్టపడేవాడు సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి. అయితే ఆయన భార్యల్లో ఒక ఆవిడ ఏమందంటే, ఇలా బాధపడుతున్నాం కదా, ఇంత కష్టపడుతున్నాము, మనం గనక తిరుమల కొండల్లో ఉన్నటువంటి వెంకటాచలంలో ఉన్న ఈ పాప వినాశనంలో దగ్గర భూదానం చేస్తే, అక్కడికి వెళ్ళి భూదానం జరపాలి, చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ సంసార బాధలు తొలుగుతాయి మనకి. పరంలో, ఇహంలో సంసార బాధలు తొలుగుతాయి, పరంలో సంసారంతో సంబంధం లేకుండా ముక్తి లభిస్తుందని చెప్తారు. మా నాన్న ఇట్లా భూదానం చేసి ఈ సమస్యల నుంచి గట్టెక్కాడు. అలాంటి ప్రయత్నం ఏదైనా చేయమని. భూదానం ఎక్కడి నుంచి చేస్తాడు? ఈయనకి ఏముంది ఇక్కడ? భూమి దానం చేయాలంటే మనకు ఉండాలి కదా. అయితే ఈయన ఏమనుకున్నాడంటే, సరే భార్యలతో కలిసి, కుమారులను కాకుండా భార్యలతో కలిసి తిరుమలకి ప్రయాణం కట్టాడు. ఆయన వెంకటాచలానికి వెళ్తుంటే ఒక దారిలో సుఘోషుడు అనే ఒక చక్కగా సంపద కలిగినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం ఆయనకి తగిలింది. అప్పుడు ఆయనకి చెప్పుకున్నాడు అనమాట తన కష్టం. నేను వెంకటాచలానికి బయలుదేరాను, పాప వినాశన తీర్థంలో ఎవరైనా ఆ తీరంలో, పాప వినాశనం దగ్గర తీరంలో భూదానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందిట. నాకు కొంచెం 5 గుంటలు, 5 హస్తలాగా, అంటే 5 చేతుల ప్రమాణం ఉన్న భూమి అయినా సరే ఇవ్వు నాకు, నేను అది దానం చేసుకుంటానని అడిగాడు. ఇప్పుడు నాకు 5 గుంటల భూమి ఇవ్వు, నేను పండించుకు తింటా, నా పిల్లల్ని పోషిస్తా అంటే ఒక రకం. నువ్వు నాకు ఇవ్వు, నేను దాన్ని దానం చేసుకుని పుణ్యం సంపాదిస్తానంటే అది ఎంత విశేషమైన సంగతి. దాంతో ఈ సుఘోషుడని ఆయన ఏమనుకున్నాడంటే, ఇది కదా పాత్రత, ఈయనకి ఎందుకు కావాలి? పరంలో భగవత్ సాన్నిధ్యం కోసం ఇతను ఈ ప్రయత్నం చేస్తాను, అందులో కొంతైనా మనకు లభించకపోతుందా అని ఆలోచించుకుని అతనికి 5 చేతుల భూమిని, 5 మూరలు అయి ఉంటుంది, 5 హస్తాలను రాశారు, 5 మూరల భూమిని దానం చేశాడు. దానపత్రిక రాసిచ్చాడు. ఈయన అనేక కష్ట నష్టాలకి ఓర్చి మొత్తానికి ఆ పత్రిక చేత్తో పుచ్చుకొని వెంకటాచలం కొండకి చేరుకున్నాడు. చేరుకుని పాప వినాశన తీర్థంలో అక్కడ స్నానం చేసి స్వామిని అర్చించుకుని అక్కడ ఉన్నటువంటి ఒక వైష్ణవోత్తముడికి ఈ భూమిని దానం చేశాడట. భూదానం చేసేసరికల్లా భగవంతుడికి మహా ఇష్టమట భూదానం. శ్రీనివాసుడికి అత్యంత ప్రీతిపాత్రం. ఎవరైనా ఎవరికైనా ఉండేందుకు అవకాశం ఇచ్చిన వాడు భగవంతుడికి విపరీతంగా ప్రీతిపాత్రుడు అవుతాడు. స్థలం ఇవ్వాలి, చోటు పెట్టాలి. మేమే ఇంతమందినో నీకెక్కడ ప్లేసు అని అనకడ్డా, ఇలాగే కష్టపడుతూ ఇంకో మనిషిని మన కారులో ఎక్కించుకుని కొండకి తీసుకెళ్ళిన వాడు దేవుడికి ఎంతో ఇష్టం. మా రూమ్లో మేము 4 ఉన్నామండి అంటే, పోన్లే 4 ఉన్నా, స్వామివారి దర్శనానికి వచ్చారు, ఈ పూట స్నానం చేసి ఇక్కడ పడుకోండి పర్వాలేదు అనేవాడు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉంటాడు. పూర్వకాలం మన వాకిట్లో ఎవరైనా పడుకుంటామంటే అభ్యంతర పెట్టేవాళ్ళు కాదు, అరుగు మీద పడుకోవడానికి చాపేసి పడుకోండి బాబు అనేవారు. అలాంటిది దేవుడికి ఇష్టమైన పని. ఈ భూదానం చేసినటువంటి బ్రాహ్మణుణ్ణి భగవంతుడు కరుణించి అతనికి కైవల్యాన్ని ప్రసాదించాడట. కాబట్టి ఇప్పుడు మనం భూదానం చేయలేము, అంత చెయ్యం, కొంచెం చేయొచ్చు కదా. ఎవరైనా వచ్చి కాస్త ఆసరా కోసం అడిగితే వాళ్ళకి అవకాశం ఇవ్వటం, అది దేవుడు మెచ్చే పని అన్నమాట. ఈ పాప వినాశన ప్రాంతంలో చేసేటువంటి స్నానము దానము అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. అక్కడ ఏదైనా ఎవరికైనా దానం చేస్తామని కానీ, దానం చేస్తామని సంకల్పించుకున్నా కూడా, సంకల్పం చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందట. పాప వినాశన క్షేత్రంలోంచి నీళ్లు తీసుకుని నెత్తిమీద చల్లుకున్న వాడికి పురాకృత పాపాలు, అంటే ఎన్నో జన్మల క్రితం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. మనకి పురాకృతమైనవి 3-4 జన్మల క్రితం చేసిన పాపాలు కూడా వ్యాధి రూపంలో బాధిస్తాయి. అవునవును, అదే కదా చెప్పుకుంటాం ఎప్పుడు. ఈ తీర్థస్థానం కనుక చేస్తే ఆ పురాకృతమైన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. పాప వినాశనం ఇదివరకు చూసేవాళ్ళం చాలా కాలం క్రితం. ఈ మధ్య నేను దర్శనానికి వెళ్ళడం తిరిగి వచ్చేయటమే. ఇప్పుడు అసలు అవకాశాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అవకాశం ఉంటే పాప వినాశనం దర్శనం చేసుకోండి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.